ఆల్మోస్ట్ 2 months హాలిడేస్ తర్వాత కాలేజ్కి వెళ్తున్నాం మనం. 2 months. చలో చలో చలో. ఆల్మోస్ట్ 2 months తర్వాత కాలేజ్కి వచ్చాం కదా, మొత్తం కొత్తగా ఉంది. వెల్కమ్ టు ద యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్. ఇదే మా యూనివర్సిటీ. ఇవాళ కాలేజ్ అందరికీ లేదు, ఓన్లీ 2 years కోర్స్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే. సో నాది 2 years కోర్స్ కాబట్టి వాళ్ళు మాకు కాలేజ్ ఉంది. ఇవాళ మా క్లాస్ రూమ్లో ఆల్మోస్ట్ 250 members ఉంటారు, అమ్మాయిలు కూడా ఉంటారు. చూద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్ యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్ టుడే. మీ అందరికి మా కాలేజ్ లైబ్రరీ చూపిస్తా. దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ. సో మన దగ్గర ల్యాప్టాప్స్ లేకపోయినా ఈ లాకర్స్లో ల్యాప్టాప్స్ ఉంటాయి, తీసుకొని వాడుకోవచ్చు. ఇవన్నీ ఎవరికి వాళ్ళకి గ్రూప్స్ మీటింగ్ పెట్టుకోవడానికి. ఏయో బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ అన్ని ఎలా చదువుతారా ఏంటో. వాట్ స్టడీ ప్లేస్. ఈ రూమ్ ఏంటో నాకు తెలీదు. సో ఈ సిస్టమ్స్ అన్నీ మనం ఏ సిస్టమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు. మనకి ఫీజు గురించి కానీ ఏమన్నా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అక్కడ హెల్ప్ డెస్క్లో అడగచ్చు అనమాట. సో మనకి ఫీజు గురించి కానీ, ఎగ్జామ్స్ గురించి కానీ, అసెస్మెంట్స్ గురించి కానీ ఏం డౌట్స్ ఉన్నా లైబ్రరీకి రావాలి. అట్లీస్ట్ మా క్యాంపస్లో అయితే ఇంతే. ఇది కాకుండా ఇంకో పెద్ద క్యాంపస్ ఉంటుంది, ఆ క్యాంపస్లో అలా చేస్తారో నాకు తెలియదు. ఒకసారి అటు కూడా వెళ్దాం. అండ్ ఇంకోటి, జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. మన ఐడి కార్డు మీద పాయింట్స్ ఉంటాయి, సో లిమిట్ ఉంటుంది అనమాట. క్రెడిట్స్ అంటారు ఇక్కడ. సో 50 credits ఏమో ఇస్తారు ఒక ఐడి కార్డుకి. అది అయిపోయిన తర్వాత మనం పే చేయాలి జిరాక్స్ కావాలంటే. సో ఆల్ రెడీ ఫర్ టుడే. క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి. లెట్స్ గో. మాకు సపరేట్ కిచెన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. లైక్ యూ కెన్ కుక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఉంటారు, బిర్యానీలు కూడా చేసేస్తారు ఇక్కడ. ఇందాక కిచెన్ ఉండేదని చెప్పా కదా, కిచెన్ కదలే కానీ చిన్న ప్రిపరేషన్ రూమ్ లాంటిది ఉంటుంది. దిస్ ఈజ్ ద కిచెన్. ఓవెన్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి, హాట్ వాటర్, కెటిల్, బ్రెడ్ టోస్టర్. ఇది ఖాళీగా ఉంది. ఏమున్నాయి, పాలు, కాఫీ ఇందులో. సో వీటిలో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రూట్స్ పెట్టారేమో, ఇట్లా క్రీమీ కాఫీ కానీ. సో ఇక్కడ ఏంటంటే వీరు డైలీ రీఫిల్ చేస్తారు. మగ్స్, నా మగ్ అయితే నేనే తెచ్చుకుంటా, ఎక్కడేవో యూజ్ చేయను. లెట్స్ గో టు మై క్లాస్ రూమ్. ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళతో పాటు వెళ్దాం. ఐ విల్ షో యూ మై ఫ్రెండ్స్ టుడే. చప్రీ గారు పట్టించుకోవద్దు. అండ్ దిస్ ఈజ్ ద కామన్ ఏరియా. ఇది ఇంకో కాఫీ మిషన్. సో పే చేసి యూస్ చేసుకోవాలన్నమాట. ఏ ఐటమ్ అయినా £1. కాయిన్స్ చేయొచ్చు, ఆర్ ట్యాప్ అండ్ పే కూడా చేయొచ్చు. సేమ్ విత్ అదర్ మిషన్స్.
మా క్లాస్ రూమ్ ఎక్కడో పోయింది. A few moments later. మా క్లాస్ రూమ్ కనపడింది లాస్ట్కి. కాసిఫ్ ఆల్వేస్ వాంటెడ్ ఫుటేజ్. నాకైతే బ్రేక్ ఇచ్చారు ఇప్పుడు, షార్ట్ బ్రేక్. బయటికి వెళ్ళి రావాలని అందరు నదర మొహాలతోనే ఉన్నారు, నేను కూడా. అయితే ఇంకో పాయింట్ ఉంది, నా పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, మాకు అసెస్మెంట్ అని ఇచ్చారు ఫస్ట్ సెమిస్టర్. ఈడ అప్లోడ్ చేయలే. అదేంటంటే దానికి ఒక డెడ్ లైన్ ఉండింది, ఇన్ టైం సబ్మిట్ చేయకపోతే ఫెయిల్. సో పిఎస్డబ్ల్యూ కూడా రాకుండా ఉండే ఛాన్స్ ఉంది. ఈడ అది మిస్ చేసాడు. డౌట్ అడుగురంటే అడగట్లా. ఈ సెషన్ దాని గురించే. ఏమంటావు? ఆల్రెడీ అడిగినా నేను. అడగడు. మా పాల్ని అడిగిన ఆల్రెడీ. ఏమన్నాడు? ఏప్రిల్లో ఉంది అని చెప్పాను రీసబ్మిషన్. సో ఇప్పుడు ఒక్కసారి జనవరిలో మిస్ అయితే మళ్ళీ ఏప్రిల్లో రీసబ్మిషన్ ఉందంట. అప్పుడు కూడా మిస్ అయ్యింది, వెళ్ళిపోవటం ఇంటికి. సో మీకు ఎవరైనా ఇండియాలో ఉన్న వాళ్ళకి కాండి చెప్పండి, వస్తాడు ఏప్రిల్లో వస్తాడు ఇండియాకి. ఆ టైంలో మీకు ఏమైనా కాండి ఇడితో పంపిస్తాను నేను. I will give guidance. He's not giving voiceover. He's using filters. See, I have lipstick. ఇంటర్నేషనల్ సెషన్ జరుగుతుంది. సో నౌ బ్రేక్ టైం అన్నమాట. ఇందాక చెప్పా కదా, ఓవెన్స్లో హీట్ చేసుకోవచ్చు ఫుడ్ మనం తెచ్చిందని. ఐ విల్ షో యూ. మా వాళ్ళు కావాలని ఓవరాక్షన్ చేస్తున్నారు. చాలా మంది తెలుగు వాళ్ళే ఇక్కడ. సో మనం తెచ్చుకున్న ఫుడ్ని ఓవెన్స్లో హీట్ చేసుకుంటున్నారు. హీట్ చేస్తున్నారు మన వాళ్ళు. హీట్ అవ్వగానే తిందాం. అండ్ ఇక్కడ మోస్ట్లీ మనం రూమ్లో ఫుడ్ కుక్ చేసుకొని కాలేజ్కి వచ్చేలోపు అది కూల్ అయిపోద్ది. 2-3 degrees ఉంటుంది టెంపరేచర్ బయట. అందుకే ఇలా అక్కడితే మనోడు ఒక రెస్టారెంట్లో వర్క్ చేస్తాడు. సో అక్కడ నుంచి ఫుడ్ తీసుకొస్తారనమాట రోజు. ఇట్స్ జస్ట్ బాయ్ థింగ్. వ్యూ బాగుంది కదా. సో ఇప్పుడే తినేసి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మేము చదివే క్యాంపస్ ఇది, సమ్టైమ్స్ అది. అండ్ ఇదంతా కార్ పార్కింగ్ అన్నమాట. ఇది మా కాలేజ్ ఎంట్రన్స్. అంటే చూస్తే అర్థమైపోద్దిలే, బట్ ఏదో వీడియోలో ఎందుకోసం అలా చెప్తున్నా. సో లంచ్ బ్రేక్ అయిపోయింది, నేను క్లాస్కి వెళ్ళి కూర్చోవాలి ఇప్పుడు. అందరూ వచ్చేస్తున్నారు, మనం కూడా వెళ్ళిపోదాం. సో ఇవాళకైతే కాలేజ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఇంకా మనం కూడా వెళ్ళిపోతాం. చలో చలో చలో. మా కాలేజ్ మొత్తంలో బ్యూటిఫుల్ స్పాట్ ఇదే, ఈ బ్రిడ్జ్. ఓకే మరి నాకు టైం అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట, వేరే పని ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.